హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను జగనన్న కాలనీ దగ్గరికి వచ్చాను. లాస్ట్ టైం వీడియో చేశారు కదా, సేమ్ అదే ప్లేస్కి వచ్చాను. వచ్చి కూడా 2 months అవుతుంది వచ్చి. ఏమన్నా కొంచెం ఏమన్నా మారిందా, లేదంటే ఏమన్నా కంప్లీట్ చేశారా, అప్పటికి ఇప్పటికి ఏమన్నా వర్క్ ఏమన్నా కొంచెం నడుస్తుందా లేదా అని చెప్పేసి చూడడానికైతే, చెక్ చేయడానికైతే వచ్చాను. సో అప్పుడు మనకి 2 months బ్యాక్ కాదు, ఒక 4 months బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. ఎలాంటి చిన్న మార్పు కూడా లేదు. మరి ఈ వీడియో నేను చేశాను కదా జగనన్న కాలనీ గురించి. సో ఇది గవర్నమెంట్ వరకు వెళ్ళిందో లేదో తెలీదు. వెళ్ళాలని ఆశిస్తున్నాను, ఎందుకంటే మీ అందరూ కూడా చూసి లైక్ చేస్తే, షేర్ చేస్తే ఈ వీడియో అనేది గవర్నమెంట్ వరకు వస్తుంది. ఒక పేదల కళ అనేది నెరవేరుతుంది. ఇప్పుడు ఒక పేదవాడు అనేవాడు ఎలా బతకాలి, రాను ఉన్న పొజిషన్తో చూస్తే పేదవాడు బతకడం చాలా కష్టమైపోతుంది ఉన్న రోజుల్లో. ఇంకా రానున్న రోజుల్లో మరి ఎలా జరిగిద్దో అనేది ఇంకా అవన్నీ ఇక మీ ఊహల్లోనే వదిలేయాలా. సో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనేది కొంచెం పైకి పుష్ అవుతాయి. సో చూడండి, ఇదే జగనన్న కాలనీ ఎదురుగా మీకు ఆల్రెడీ ఇప్పుడు అప్డేట్ ఎలా వస్తుందంటే, మీకు డ్రోన్ విజువల్స్ మీకు వీడియోలో పెడతాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇంకా అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా వచ్చిందా. ఇప్పుడు ఒక లాస్ట్ వీక్ మొత్తం వర్షాలు పడ్డాయి కదా, ఇంకా చెట్లు బాగా మొలిచిపోయాయి ఆ కాలనీలో వచ్చేసి. సో ఆ కాలనీకి ఎదురుగా వచ్చేసి ఒక కాలువ ఉంటుంది. ఈ కాలువ చూడండి, దీని పరిస్థితి చూస్తే భయం వేస్తుంది మీ అందరికీ. చూడండి, మొన్న పడిన వర్షాలకి ఈ కాలువ మొత్తం కొట్టుకుపోయింది. ఆ మధ్యలో చూసారా, అది మొత్తం కొట్టుకుపోయి అక్కడ ట్రాక్టర్ కనపడుతుంది చూసారా, అక్కడ ట్రాక్టర్ అది కూడా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చేసింది. ఆ ట్రాక్టర్ వచ్చేసి కనిపిస్తుందా నెలలో వాటర్లో. ఇది వచ్చేసి జగనన్న కాలనీ పక్కనే ఉంటుంది కాలువ, చాలా పెద్ద కాలువ. వర్షం వస్తే మాత్రం అసలు బీభత్సం అయిపోద్ది. ఇది చూడండి, రోడ్డు మొత్తం కొట్టుకుపోతే మళ్ళీ ఏదో వేసారు, రాళ్ళు కంకర ఇది కోసి కొద్ది కవర్ చేశారు. ఆ మధ్యలో అయితే రోడ్డు పగిలిపోయింది, మొత్తం కొట్టుకుపోయింది అనమాట. చాలా పెద్ద ఫ్లడ్ వచ్చింది ఈ కాలువకైతే. ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న కాలనీ ఉంది ఇక్కడ. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వర్క్స్ ఏం జరగట్లేదు. సో ఇది జగనన్న కాలనీ చుట్టూతా ఉన్న పరిస్థితి ప్రజెంట్ అయితే ఇది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి మాకు. సో ఇలాంటి మంచి వీడియోస్ అనేది ఇంకా మనము ముందుకు తీసుకొస్తాం. బండి వెళ్ళే అవకాశం లేదు కదా, ఎటు నుంచి ఇంకో దారి ఏమైనా ఉందా? చివరి నుంచి దారి ఉందా? చూడండి, ఇదే బ్రిడ్జ్ చూడండి ఎంత కొట్టుకుపోయింది. లాస్ట్ టైం వచ్చేసి మన 1 week బ్యాక్ వర్షాలు ఫుల్గా వచ్చేసినాయి కదా. చూడండి ఇలా ఉందంటే మొత్తం కొట్టుకుపోయింది. ఇక్కడ ఏదో చిన్న చేపలు పెట్టుకున్నారు పాపం. ఇటైతే రాకపోకలు అయితే ఏం లేవు, అక్కడ బళ్ళు పెట్టేసి కాలనీలోకి అయితే వచ్చేసాము. చూడండి, చాలా పెద్ద కాలువ ఇది. చూసారు, అక్కడ చిన్న మార్క్ కనిపిస్తుంది, మట్టి దగ్గర చిన్న మార్క్ కనిపిస్తుంది. అక్కడ దాకా వచ్చినాయి వాటరు. అక్కడ దాకా వచ్చినట్టు చూసుకోండి, ఏ రకం ఎంత ఫ్లో అయిందో చూడండి. అక్కడ మార్క్ ఉంది చూసారా, ఆ మార్క్ వరకు వచ్చినాయి వాటర్ అనేది. చూడండి, అంటే ఎంత హైట్లో వచ్చింది మీరే చూడండి ఒకసారి. అలాంటిది ఇంకా అంత ఫ్లో వస్తే ఇంకో 10 days వర్షాలు పడితే ఈ కాలనీ కూడా మునిగిపోయేది కంపల్సరీగా. చూడండి ఎంత లోతట్టు ప్రాంతంలో ఉందో కాలనీ. ఇది జగనన్న కాలనీ పరిస్థితి.